నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మనతో పాటు ఎంపీ పోరిక బలరాం నాయక్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులపై, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన సమాజం నుంచి కూడా ఆయనకు చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మొదటగా ప్రస్తుతానికైతే మొన్న వరంగల్లో, ఉమ్మడి వరంగల్లో ఉన్నటువంటి కేటీఆర్ సభ ఆయన మాట్లాడుకుంటూ కూడా వడ్లు కొంటారా తన్నులు తింటారని కూడా చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు దీన్ని? వడ్లు కొంటారా తన్నులు తింటారంటే మేము వడ్లు కొనుగోలు కేంద్రాలు లేకపోతే చెప్పాలి. వాళ్ళ తండ్రి గారు చంద్రశేఖర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు వరేస్తే ఉరేసుకోమన్నావు. ఆ రోజు నువ్వు మాట్లాడలేదు ఎందుకు? మరి మీ తండ్రి గారు మొట్టమొదటిగా చెప్పిన వాడు ఏంటి తెలుసా? రైతులు అడ్వైజ్ ఇచ్చేది నేను తెలుసా? వరేస్తే ఊరేసుకోవాలి, వరి వేయవద్దు అన్నాడు. అదే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వరి వేయండి మేము కొంటామని అన్నారు. ఆ తేడా ఏందో ఆయనకే తెలుసుకోమని చెప్పు. నన్ను అడగవలసిన అవసరం లేదు, చెప్పవలసిన అవసరం లేదు. అంటే నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల వర్షం కూడా పడింది. వర్షం పడి ధాన్యం అంతా తడిచిపోయినటువంటి పరిస్థితి. ఆ ధాన్యాన్ని మీరు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారా? 100% మేము కొనుగోలు కేంద్రాలు పెట్టినాం. తప్పకుండా మేము 100% తీసుకుంటాం. 100% రైతుల ఎంట ఉంటాం, రైతులు అండంగా ఉంటాం. రైతుల అండంగా ఉండబట్టికే ఇవాళ రుణమాఫీ చేసిండు 18,000 కోట్ల రూపాయలు. ఆ ఘనత ఒక రేవంత్ రెడ్డి గారికే దక్కింది. ఆ ఘనత ఒక రేవంత్ రెడ్డి గారికి దక్కింది. 10 సంవత్సరాలను చేసినాం రుణమాఫీ ఎందుకు చేయలేదు? 18,000 కోట్ల రూపాయలు చేసినాం. మేము 18,000 కోట్లు ఇచ్చినాం. నువ్వు చేసిన అప్పులకు రుణమాఫీ చేసినాం. మరి నువ్వు ఒక 10 రూపాయలు చేయకుండా రుణమాఫీ చేయలేదని అంటున్నావు రైతులకు. ఇది ఎంత అన్యాయమైన పడుతుంది. ఇది రైతులకు అడగండి, అకౌంట్ చూడండి, లేదా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తెలుసుకో. 18,000 కోట్ల రూపాయలు మేము రైతు రుణమాఫీ చేసినామా లేదా అని చూసుకొని మాట్లాడు. రైతు బంధు సరిగ్గా ఇవ్వని దొంగ ప్రభుత్వం మీద అంటా ఉన్నారు కేటీఆర్. అరే, కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే నువ్వు, మీ నాన్న ముఖ్యమంత్రి అయిండు, నువ్వు మంత్రి అయినావు, నువ్వు ఎంజాయ్ చేసినావు. సోనియా గాంధీ ఒక కాంగ్రెస్ పార్టీ, బలరాం నాయక్ది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారిది, ప్రియాంక గారిది కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ, లంబాడి జాతికి ట్రైబల్లా కలిపిన జాతి కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని తిడితే నీకు పాపం తగులుతుంది తప్ప ఇంకోటి ఉండదు. అన్నీ అబద్ధాలే. అసలు అవగాహన లేని లీడర్ ఆయనే. అసలు లీడర్ కిందనే నేను జమకట్ట. కాకపోతే అట్లా చెప్పకని ఒకసారి వార్నింగ్ ఇస్తున్నా, అంతే తప్ప ఆయనకి ఇంకే చేసేదేం లేదు. కేటీఆర్ మాట్లాడిన భాషలో చూసుకుంటే రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని విపరీతంగా తిట్టినటువంటి పరిస్థితి. ఆ మాటలు చూసుకుంటే కూడా చాలా అంటనే ఉంటా. ఇంకా కేటీఆర్కు నేను మనసు కిందనే లెక్క పెట్టపా. అయితే వాస్తవంగా ఇంకోటి, ఆ బంజారా సమాజం నుంచి వస్తున్నటువంటి మాట, నిన్న మొన్న ఇచ్చినటువంటి కార్పొరేషన్లో కూడా బంజారాలకు న్యాయం జరగలేదని కూడా కొద్దిగా వాదన. బంజారాలకు కార్పొరేషన్ కూడా ఇస్తారు. ఏ విధంగా చేయాలి, బంజారాలకు కమిటీ వేసి మాట్లాడి బంజారా సెల్లు కూడా పెట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఢిల్లీలో ఇందిరా భవన్లో ఒక బంజారా సపరేట్ సెల్లు, ఇప్పుడు వరకు లేనిది. సేవాలాల్ మహారాజు కూడా గుడి కట్టిస్తా, 300 కోట్ల రూపాయలు ఇస్తాడని మాకు కూర్చున్నబెట్టి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. గవర్నర్ రేవంత్ రెడ్డి గారు 300 కోట్ల రూపాయలు ఇస్తా, మీరు సేవాలాల్ మహారాజు గుడి కట్టండి, మీకు ఎక్కడ అనుకూలమైతే అక్కడ కట్టండి, కట్టిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ వేస్తామని మేము అనుకుంటున్నాం. అయితే వాస్తవానికి ఒక విషయం మాట్లాడుకుంటే, బంజారా సమాజం మొత్తం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లంబాడి జాతికి చెందినటువంటి నాయకులందరినీ కూడా ద్రోహులుగా చూస్తూ ఉన్నారు. మంత్రి పదవి తెచ్చుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, ఒక మంత్రి పదవి తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద జనాభా, అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి లంబాడి సమాజానికి ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుందో ప్రజలందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అది కూడా పరిష్కారంలో ఉంది. సేవాలాల్ మహారాజ్ గుడి కట్టిస్తాం. కట్టించిన తర్వాత సేవాలాల్ కార్పొరేషన్ కూడా ఎవరికి చేయాలి, ఏ జిల్లా నుంచి చేస్తే బాగుంటుందని మేమే అన్నాం. సార్, మనం గుడి కట్టేటప్పుడు దానికి కూడా డిక్లేర్ చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి 2 రోజులు ఆగితే అది 2 కూడా తెలిసిపోతుంది. మంత్రి పదవి పరిశీలన ఏమన్నా లంబాడి నాయకులు ఉన్నారా సార్? తప్పకుండా మంత్రి పదవి పరిష్కారంలో ఉంది. హైకమాండ్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళినాం. హైకమాండ్ కూడా దృష్టిలో ఉంది. అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. అసలు వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఇదే విధంగా సేవాలాల్ మహారాజ్ జయంతి చేస్తాం, లేకపోతే విగ్రహాలు పెడతాం, ఇట్లా నెట్టుకుంటూ వెళ్ళే అవకాశం ఉందా? అట్లేం లేదు. కాంగ్రెస్ పార్టీని హైకమాండ్ ఆలోచనలో ఉంది. మేము కూడా హైకమాండ్ దృష్టిలో ఉన్నాం. మేము కూడా రాహుల్ గాంధీతో హైకమాండ్లో మాట్లాడుతున్నాం.
అది చేస్తున్నాం, తప్పకుండా సక్సెస్ అవుతుంది. జనాగ్రహ సభ పేరుతోటి నరేంద్ర మోడీ గారు రేపు ఇక్కడికి రాబోతా ఉన్నారు, హైదరాబాద్కి రాబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలందరూ ఆగ్రహానికి గురయ్యారు, వారి పాలన బాగాలేదంటూ. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏదైతే బెంగాల్లో పడినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి పడుతుంది, ఇక్కడ మా ప్రభుత్వం రాబోతుందని కూడా వారందరూ ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. దీనికి మీరేం చెప్తారు? మోడీ గారు వచ్చిన తర్వాత రైతులకు ఏమేమి ఇస్తాడు, ఎడ్యుకేషన్ పట్ల ఏమేమి ఇస్తాడు, హెల్త్ పరంగా ఏం చేస్తాడు, ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా చూస్తాడు, దాన్ని బట్టి నేను తర్వాత మాట్లాడతాను. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మీ కాంగ్రెస్ పార్టీ పాలనతో అందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారా? ముఖ్యంగా మీ మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారా సార్ ఇప్పటికీ పాలనతోటి? నేను ఒకటి అడుగుతా బ్రదర్, నీకు సూటిగా, ఇందిరమ్మ ఇళ్ళు చేరుతున్నాయా లేదా? వాళ్ళు చేరితే హ్యాపీగా ఉంటారా లేదా? ఓకే. బియ్యం చేరుతున్నాయా లేదా? హ్యాపీ. కరెంటు పోతుందా లేదా ఫ్రీగా? హ్యాపీ. పిల్లల కాస్మాటిక్ మెస్ ఛార్జీలు, పిల్లలు సన్న బియ్యం తింటున్నారా లేదా? హ్యాపీ. బస్సుల మహిళలు ఫ్రీ పోతున్నారా లేదా? హ్యాపీ. ఇందిరమ్మ చీరలు ఇస్తున్నామా లేదా? హ్యాపీ. కుట్టు మిషన్లు ఇస్తున్నామా లేదా? హ్యాపీ. మేము పూర్తి స్థాయిలో రైతు బంధు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం, దానితోనే రైతు బంధు కూడా ఇస్తున్నాం, రైతు రుణమాఫీ కూడా చేసినాం. కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ అందిన వాళ్ళు అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎవరో ఒకరో ఇద్దరు రానోళ్ళు ఏదో ఒకటి మాట్లాడితే అది నేను పట్టించుకోను, నేను మాట్లాడను. అయితే చివరి ప్రశ్న మీకు, అయితే కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఎవరైతే బండి సంజయ్ ఉన్నారో అదేవిధంగా రేవంత్ రెడ్డి కలిసి బీఆర్ఎస్ నాయకులను కొంతమంది ఇబ్బంది పెట్టి చంపాలని చూస్తూ ఉన్నారు, కౌశిక్ రెడ్డి లాంటి నాయకులను చంపాలని చూస్తుంది మీ పార్టీ అని కూడా అక్కడ నుంచి వాదన వినిపిస్తూ ఉంది. ఈరోజు కూడా వారు మాట్లాడడం జరిగింది. దీనికి మీరేం చెప్తారు? నేను ఆ విషయంలో నేను మాట్లాడను. చంపుడు గింపుడు నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు.